అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు బీజేపీ నేతలు. నిన్న మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగిన కాల్పుల సంఘటనపై నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. అందుకే గోరక్షక్ సభ్యులపై దాడులు చేస్తున్నప్పటికీ అరెస్టులు చేయట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Cow Protection Act is there. In Telangana, Cow Protection Act is not even applicable. The cow rakshaks are being attacked by MIM workers. The government is supporting them. We believe that today Revant Sarkar is not Revant Reddy Sarkar, it is Revantuddin Sarkar. Therefore, we condemn the attack on our BJP and Gorakshaks by Majlis Party. And the gun culture has been brought to Hyderabad. This type of culture politically is not good in democracy. So Congress party is responsible for the growth of MIM. They are encouraging MIM to attack BJP workers and the Hindu institutions. 100% ఎవరైతే అటాక్ చేసిండ్రో వాళ్ళని కస్టడీలో తీసుకోవాలా. గోరక్షల మీద అటాక్ చేసిన వాళ్ళని 100% వాళ్ళు రిమాండ్లో తీసుకోవాలి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదంటే ఈరోజు కనీసము ఎంఐఎం ఇంకా కాంగ్రెస్ ఏ విధంగా ప్రవర్తిస్తుందంటే గుండాలు. ఈరోజు ఎంఐఎం అంతా కూడా గుండా రాజ్యం ఉంది. ఈరోజు వాళ్ళు బయట సరిహద్దులలో నిలబడితే కనీసం ప్రొటెక్షన్ అని ఇవ్వగలుగుతారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనుషుల మీద అటాక్ అంటే గోరక్షణ చేయొద్దా? గోరక్షణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అంటారా మీరు? ఎంఐఎం 100%. లేకపోతే అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు చూసుకున్నట్లయితే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి గోరక్షకులని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఈరోజు అటాక్ చేస్తున్నారు.